లక్ష్మి అత్తవారింటికి కాపురానికి వెళ్ళింది. వారం రోజులు భ్రమరాంబ దగ్గరున్నాక రఘు వచ్చి హైదరాబాదు తీసుకుని వెళ్లాడు. ఊరు చేరగానే లక్ష్మిని బ్యాంకుకు తీసుకువెళ్లాడు. నరసింగరావు పంపిన డబ్బుకు మరో 1500 కలిపి మొత్తం 5000 లక్ష్మి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లో పడేశాడు. లక్ష్మికంతా అయోమయంగా ఉంది. ఇంటికొచ్చాక అడిగింది, మీరు మోటార్ సైకిల్ కొనుక్కోరు? పోనీ మీకనిచ్చిన డబ్బు మీ పేరు మీద వేసుకోకుండా నా పేరు మీద వేశారేం? మీ నాన్నగారి డబ్బు కదా, అందుకని నీ పేరు మీద వేశాను. నీకు నీది అంటూ కొంత డబ్బు ఉండడం మంచిది కదా. అసలు బ్యాంకులో ఉంటే వడ్డీ తినచ్చు. నాకంటూ ప్రత్యేకించి ఖర్చులే ఉంటాయి. నేను ఇంట్లో లేనప్పుడు ఐస్ ఫ్రూట్ అమ్మొస్తుంది, నీకు తినాలనిపిస్తుంది, ఏం చేస్తావు? ఏమండి, ఒక్క 5 పైసలు ఇవ్వండి, మధ్యాహ్నం ఐస్ ఫ్రూట్ వస్తే కొనుక్కుంటాను అని నేను ఆఫీస్కు వెళ్లేటప్పుడు అడగలేవు కదా. పోనీ అడిగి తీసుకున్నావే అనుకుందాం. అమ్మే కుర్రాడు 10 పైసలవే గాని 5 పైసలు లేవంటాడు. మిగిలిన 5 పైసలు నీ దగ్గరుండవు. ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, మీరే నాకు నెలలా ఇంతని పాకెట్ మనీ ఇవ్వచ్చు కదా అంది లక్ష్మి నవ్వుతూ. ఇవ్వచ్చును, ఇవ్వాలనే ఉంటుంది, కానీ ఇవ్వలేను. ఎందుకంటే ఇంటి ఖర్చులెప్పుడూ జీతానికి సరిపడా పెరిగి కూర్చుంటాయని అనుభవజ్ఞులంటారు. అప్పుడప్పుడు నీకు పాకెట్ మనీ ఇవ్వననుకో, ఖర్చులకి అలవాటు పడ్డ నీకు కోపం వస్తుంది. పైగా నేనివ్వని నెలే నీకు చాలా ఖర్చుంటుంది. వచ్చే నెల తగ్గించుకుందరు గాని ఈ నెల ఇంకో 25 ఇవ్వండి, గద్వాల్ చీర కొనుక్కోవాలి అని అడగబోతావు. లేదు లక్ష్మి, ఈ నెల ఏమీ ఇవ్వలేను. మీ నాన్నగారి సంవత్సరేకాలకు వెళ్లి రావడానికి బోలెడు రైలు ఖర్చులు అయ్యాయేనో, ఈ నెల ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టానోనో అంటాను. నువ్వు మూతి ముడుచుకుంటావు. బావుంది లెక్చర్. మరి మీ మోటార్ సైకిల్ మాటో? నేను 3 నెలల క్రితమే కొన్నాను. మీ అన్నయ్య మన పెళ్లిలో అంత పౌరుషానికి పోయాడు కదా అని తమాషాకి ఆ విషయం గుర్తు చేశాను. అప్పటికే కొనుక్కున్నాను. నిన్ను ఏకంగా ఆశ్చర్యపరుద్దామని నీకు రాయలేదు. మా అన్నయ్యకి పాపం డబ్బొదిలి పేరు దక్కలేదు. అలా ఎందుకు అనుకోవాలి? మీ అన్నయ్య కొనిపెట్టిందే నా మోటార్ సైకిల్. బ్యాంకులో నీ పేరునున్న 5000 నాకు స్వర్గసుఖాలు చూపించబోతున్న మావిడికి నేనిచ్చిన ప్రజెంట్. బ్యాంకులో ఉన్నది మీ అన్నయ్య ఇచ్చిందే, మోటార్ సైకిల్ మీ అన్నయ్య ఇచ్చిందే అంటూ ప్రచారం చేయగలవు. ఇంతకు మా అన్నయ్య ఇచ్చిన మోటార్ సైకిల్ ఏది? మా ఫ్రెండ్ దగ్గరుంది. నేను మన ఊరు వచ్చినప్పుడు అతనికిచ్చాను, తెచ్చుకోవాలి. మర్నాడు నిద్రలేస్తూనే రఘు హుషారుగా ఉన్నాడు. ఇవాళ తప్పదు అనుకున్నాడు. ఆ క్రితం రాత్రి లక్ష్మి అలసిపోయి త్వరగా నిద్రపోయింది. ఆశించిన తొలిరేయిగా కాక సాధారణపు రాత్రిగా గడిచిపోయింది. ఇవాళ అలా కాకూడదు అనుకున్నాడు రఘు. ఆఫీసుకు వెళుతూ ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ మీదకు షికారుకు వెళదాం, తయారుగా ఉండు అని చెప్పి వెళ్ళాడు రఘు. రఘు వచ్చేసరికి లక్ష్మి అందంగా తయారై రెడీగా ఉంది. కాలర్ మెడ, పొడుగు చేతిలో ఉన్న రవిక టెర్లిన్ చీర కట్టుకుని తయారైంది. ఆ రయ్యేసరికల్లా బడబడమంటూ శబ్దం చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద వచ్చాడు రఘు. రఘుకి పలహారం పెట్టాక, మీరివాళ మోటార్ సైకిల్ తెస్తానని చెప్పలేదేం అని అడిగింది. చెప్పుంటే వేరేలా తయారై ఉండేదాన్ని. ఏం పోయింది, రేపు అలా తయారవుదు గాని ఇవాళకి ఇలాగేరా. నా కళ్ళకి ఇవాళ రంబలా ఉన్నావు. స్వర్గలోక సుఖాలన్నీ అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్మి సిగ్గుపడింది. సిగ్గుపడే సమయం ముందుంది, పద అన్నాడు రఘు. ముందు బజారుకు వెళ్లారు లక్ష్మి కోరిక మీద. ఇద్దరికీ సరిపడే మంచం, పరుపు, ఓ డ్రెస్సింగ్ టేబుల్ కొన్నారు. మర్నాడు వాటిని డెలివరీ చేయమని వాళ్ళకి ఇంటి అడ్రస్ ఇచ్చి అక్కడి నుంచి ట్యాంక్ బండ్కు వెళ్లారు. అక్కడ కాసేపు తిరిగి తాజుకు వెళ్లి భోంచేసి ఇంటికి చేరుకున్నారు. రాత్రి కాంపు కేట మీద పడుకున్నాక రఘు ఉత్సాహానికి ఆనకట్ట వేస్తూ, రేపు మంచి మంచం, పరుపు వస్తుంది కదా, అంతవరకు ఆగండి ప్లీజ్ అంది లక్ష్మి. రేపు మరేం వంక పెట్టరాదమ్మాయి అంటూ రఘు ఒప్పుకుని ఆమెను కౌగిలించుకుని నిద్రపోయాడు. ఆ మర్నాడు అంటే లక్ష్మి రఘుతో హైదరాబాదు చేరుకున్నాక 3వ రోజు రఘు పొద్దున్నే భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. 11 గంటలయ్యేసరికి షాపువాడు ఇద్దరికి సరిపడే మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ పంపించాడు. వాటిని బెడ్రూంలో సర్దించింది. తెచ్చిన వాళ్లకి ఛాయ్ తాగడానికి డబ్బిచ్చి పంపించింది. ఆ ఏర్పాటులో డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, మంచం మీద పడుకునే బొమ్మ చూసుకోగలిగేటట్టుంది. సుభద్ర వాళ్ల గదిలో అలా పెట్టుకుంది. అప్పట్నుంచి లక్ష్మి తను కూడా అలా పెట్టుకోవాలని, అప్పుడు మంచం మీద నుంచే జుట్టు బొట్టు సరిచేసుకోవచ్చునని అనుకుంది. ఆ బెడ్రూంలో ఓ చిన్న బ్లూ బల్బు, అద్దం దగ్గర కూర్చున్న వాళ్ల మొహం మీద లైటు పడేటట్టుగా ఓ పెద్ద బల్బు ఆ రోజు పొద్దున్నే ఏర్పాటు చేయించింది రఘు చేత. రఘు స్విచ్లన్నీ బెడ్ మీద పడుకున్న వాళ్ల చేతులు కందేటట్టుగా కనెక్షన్స్ ఇచ్చాడు.
లక్ష్మి అన్నీ సర్దించాక ఆ పడక గదిని తృప్తిగా చూసి ఇంటికి తాళం వేసి దగ్గరలో ఉన్న బజారుకి షాపింగ్కి వెళ్ళింది, తన మరో కోరిక తీర్చుకోవడానికి. 6 గంటలయ్యేసరికి ఇంటికొచ్చిన రఘుకి లక్ష్మి ఎదురు వెళ్ళింది. రఘు లక్ష్మిని పోల్చుకోలేదు. ఇంటికి ఎవరో అతిథులు వచ్చారనుకున్నాడు. లక్ష్మి నవ్వింది. నవ్వును బట్టి పోల్చుకున్నాడు, ఆ నిల్చుంది లక్ష్మేనని. మోటార్ సైకిల్కి స్టాండ్ వేయడం మరిచిపోయి నిలబడ్డాడు. లక్ష్మి పంజాబీ డ్రెస్సుల్లో పోనీటైల్తో కొత్తగా కనిపించింది. ఏంటలా బొమ్మలా నిలబడిపోయారు, లోపలికి రండి అంటూ లక్ష్మి చిరునవ్వుతో ఆహ్వానించింది. ఆశ్చర్యం నుంచి తేరుకుని రఘు లోపలికి నడిచాడు. ఈ అమ్మాయి ఎవరో చాలా ఫ్యాషనబుల్గా ఉంది, లక్ష్మి అయ్యుండదు అనుకున్నాను. ఏమిటి కదా, ఏమిటి వేషం అన్నాడు హాస్యంగా రఘు. నాకు కొన్నాళ్ల బట్టి పంజాబీ డ్రెస్ వేసుకోవాలని సరదా. మా అన్నయ్య వేసుకుంటే తంతాను అనేవాడు. అన్నయ్యలంతా అంతే, ఇంకో ఆడపిల్ల వేసుకుంటే ఇంతింత కళ్ళు చేసుకుని చూస్తారు. అలాంటి వాళ్ల పట్ల గ్లామర్ పెంచుకుంటారు. కానీ వాళ్ళ చెల్లెళ్ళు అలా డ్రెస్ అవడానికి ఒప్పుకోరు, డబుల్ స్టాండర్డ్స్. అందుకని సింహంతో నేను ఈ విషయంలో పోట్లాడితే, అమ్మ పోన్లేవే, నీకు పెళ్ళయ్యి నీ మొగుడు వేసుకొనిస్తే వేసుకోవే అనేది. ఇన్నాళ్లకి ఛాన్స్ వచ్చింది నాకు, ఇలా డ్రెస్ అయ్యి మీ మోటార్ సైకిల్ వెనకాతల కూర్చోవాలని సరదా అంది లక్ష్మి. రఘు లక్ష్మి మనస్సును అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రఘు జవాబు చెప్పకపోయేసరికి, మీకిష్టం లేదా, మార్చేస్తానులేండి. పంజాబీ స్త్రీలే చీరలు కట్టుకుంటున్నప్పుడు, దొరసాన్లే మన చీరల్ని గౌరవించి ధరిస్తున్నప్పుడు, నాలాంటి సంసారపు సాధారణ స్త్రీ పంజాబీ డ్రెస్సుల మీద గౌన్ల మీద మోజు చూపించడం భారత జాతికి తలవంపులు అంది మూతి ముడుచుకుని లక్ష్మి. రఘు పకపకా నవ్వేశాడు. అవన్నీ నేనన్ను. నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకున్నా, పంజాబీ స్త్రీలు చీర కట్టుకున్నా, నువ్వు గౌను వేసుకున్నా, యూరోపియన్ లేడీ చీర కట్టుకున్నా, స్త్రీలకి రకరకాల అలంకరణల పట్ల ఉన్న మోజు తప్పించి గౌరవం పాడు అంటూ కబుర్లు చెప్తే నమ్మను. ఇదంతా కొందరు కథలు రాసేవాళ్లు ఇతర స్త్రీలకి మన వేషధారణ పట్ల గౌరవంగా చిత్రిస్తే అది వాళ్ల భ్రమ, అంతే. నేను ఇతరుల భార్యలు రోడ్డు మీద అందంగా అలంకరించుకుని వెళుతుంటే కళ్ళార్పక చూస్తూ, నా భార్య మాత్రం మిగిలిన వాళ్లకి పరమ ఛాందసంగా, అనాగరికంగా, అనాకర్షణీయంగా కనిపించాలని కోరుకునేటంతటి సెల్ఫిష్ ఫెలోని కాను. లక్ష్మి రఘుకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది. అవి తీసుకున్నాక రఘు టెరీ కాటన్ లాగు చొక్కా వేసుకుని తను కూడా అందంగా తయారై బయలుదేరాడు. మోటార్ సైకిల్ వెనకాతలెక్కిన లక్ష్మి తన కుడి చేతిని రఘు చుట్టూ తిప్పి అతని ఛాతి మీద వేసింది, ఎడం చేతిని ఎడం భుజం మీద వేసింది. ఈ భంగిమలో రఘుకి చేతనైనంత దగ్గరగా ఆనుకుని కూర్చుంది. రఘుకి ఆ స్పర్శ చాలా సుఖంగా ఉన్నా తనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారేమోనని ఇబ్బందిగా కూర్చున్నాడు. కాని వీలు చూసుకుని సడన్ బ్రేక్స్ వేసాగాడు. లక్ష్మి బ్రేకు పడ్డప్పుడల్లా రఘుని హత్తుకునేది. రఘు 1, 2 అంటూ కౌంటు మొదలుపెట్టాడు. మీ ఆఫీసులో మీకివాళ 1, 2 నేర్పారా అని అడిగింది లక్ష్మి. కాదు, నా రొమాంటిక్ బ్యాంకులో నేను సేవ్ చేస్తున్న హగ్స్ కౌంటు చేస్తున్నాను. బావుంది. ట్యాంక్ బండ్ చేరుకున్నాక వెహికల్ని ఓ మూల భద్రంగా పార్కు చేశాడు రఘు. ఆ పైన లక్ష్మి రఘు పక్కపక్కనే నడవడం మొదలుపెట్టారు. లక్ష్మి రఘు తన చెయ్యి పట్టుకుంటాడేమోనని కొంతసేపు చూసింది. ఆ ధోరణిలో రఘు లేడు. అందుకని తనే రఘు చెయ్యి పుచ్చుకుంది. మీ మగవాళ్లకి అనుభవం పట్ల కాంక్షేగాని రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండవా అని అడిగింది కోపంగా. చట్టాపట్టాలు వేసుకున్నాం కదా, ఈ ట్యాంక్ బండ్ మీద స్లో మోషన్లో పరిగెత్తుదామా అని రఘు ఎక్కిరించాడు. లక్ష్మి మాట్లాడలేదు. కొంచెం దూరం నడిచారు. రఘు ఉన్నట్టుండి చెయ్యి విడిపించుకుని గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ఒక ఆయన్ని పలకరించి మై వైఫ్ సార్ అంటూ లక్ష్మిని పరిచయం చేశాడు. ఆయనతో ఉన్న ఆవిడను బాగున్నారా అని పలకరించి లక్ష్మితో మా అసిస్టెంట్ ఇంజనీర్ గారీనా, ఈవిడ ఆయన మిస్సెస్ అని చెప్పాడు. వాళ్ళిద్దరూ కాసేపట్లో ఆఫీసు గొడవల్లో పడిపోయారు. అసిస్టెంట్ ఇంజనీర్ భార్య, మీరు కాసేపు చల్లగాలికి తిరుగుదామని వచ్చారేమో కదా అని లక్ష్మిని అడిగింది. అవును అని లక్ష్మి నింపాదిగా వినయంగా జవాబు చెప్పింది. మేము అందుకే వచ్చాం, పదండి అన్నాడు అసిస్టెంట్ ఇంజనీరు. మీరెక్కడికి? కొత్తగా పెళ్ళే కోపరం పెట్టిన వాళ్లతో బావుంది. మీ మగవాళ్ళకి బొత్తిగా కొన్ని విషయాలు తట్టవు. మీతో నడవడానికి నేనున్నాను, పదండి అని భర్తను మందలించి, డే టైంలో తోచకపోతే మా ఇంటికి రండి అని లక్ష్మితో చెప్పి భర్తతో కలిసి మరో దిశలో నడిచింది. లక్ష్మి ఆవిడకేసే కృతజ్ఞతతో చూసింది. కాసేపు అటు ఇటు తిరిగాక రఘు ఇంటికి వెళ్లడానికి తొందరపడ్డాడు. ఇంటికి వెళ్ళి వంట చేయాలి కూడాను, పదండి అంది లక్ష్మి. వంటగింట ఏం లేదు, దారిలో ఏదైనా తినేసి పోదాం అన్నాడు రఘు.
లక్ష్మి రాసుకున్న సెంటు వాసన మత్తెక్కిస్తుంటే ఇంటికి వెళ్లేసరికి 9 గంటలయింది. నిద్రపోతున్న రఘు తలని గుండెలకు హత్తుకుని జుట్టు నిమురుతూ ఆలోచనలో పడింది. రఘు డబ్బు తీసుకోవడం వల్ల తల్లికి అపకారం జరిగింది. ఆ విషయం గుర్తుకు రాగానే లక్ష్మికి బాధ కలిగింది. కాని రఘు తీసుకోకపోయినంత మాత్రాన సింహం ఆ డబ్బు అమ్మకిచ్చేవాడా అని ఆలోచించింది. కాసేపటికి తను సింహం గురించి చాలా అన్యాయంగా ఆలోచిస్తున్నానేమోనని అనుమానించింది. తల్లికి నిజంగా ఏదైనా ఇబ్బంది కలిగితే అన్నయ్య చూడగలడు, చూస్తాడు. చూడకపోతే ఊళ్ళో వాళ్ళు నోట్లో గడ్డి పెట్టరు. కాని సుభద్ర పన్నెవాళ్ళు కదా. తను ఇలా ఆలోచిస్తోందేమిటి? తనకి మాత్రం అత్తగారు లేరా? తను మాత్రం ఓ ఇంటి కోడలు కాదా? ఎవరైనా తన గురించి ఇంత నీచంగా ఆలోచిస్తే తను భరించగలదా? అలాంటప్పుడు తను సుభద్ర గురించి అలా ఆలోచించరాదు. అందులోనూ సుభద్ర తన స్నేహితురాలు. అయినా ఆ ఇల్లు తనకి ఎంత ఆప్యాయమైందైనా అది అన్నయ్య ఇల్లే కాని తనది కాదు. ఆ సమస్యలు తనవి కావు. ఈ ఇల్లు తనది. ఈ ఇంటి గోడలే తను ఏలాల్సిన రాజ్యానికి ఎల్లలు. లక్ష్మి నెమ్మదిగా తృప్తిగా నిద్రలోకి జారుకుంది. శివరామయ్య పోయి గిరున సంవత్సరం తిరిగింది. సంవత్సరికాలొచ్చాయి. అన్నపూర్ణమ్మ పెత్తనం కరిగిపోయి ఈ ఏడాదిలో క్రమేపీ సుభద్ర అధికారం స్థిరపడింది. నరసింగరావు ఇంటి ఖర్చుకంటూ కొంత డబ్బును సుభద్ర చేతిలో పెడుతున్నాడు. అది పొదుపుగా వాడి మిగిలితే స్వంత ఖర్చులకి వాడుకుంటోంది. సుభద్ర సంవత్సరికాలకు కూతుర్ని అల్లుణ్ణి పిలవమని అన్నపూర్ణమ్మ చెప్పలేదు. సుభద్రే, లక్ష్మి వాళ్ళాయన సంవత్సరికాలకి రాకపోతే ఎలా? ఉత్తరం రాసి పిలవండి అని నరసింగరావుకు చెప్పి ఉత్తరం రాయించింది. రఘు సెలవు పెట్టి లక్ష్మిని తీసుకుని వెళ్ళాడు. అన్నపూర్ణమ్మ ఎక్కడా ఇలా చేయండి అలా చేయండి అంటూ సుభద్రకి నరసింగరావుకి సూచనలు ఇవ్వలేదు. తనని వాళ్ళేదైనా చేయమని అడిగితే ఆ పని మాత్రమే చేస్తూ గడిపేసింది. రఘు సంవత్సరికాలు అవగానే సెలవు లేదంటూ ప్రయాణమయ్యాడు. నేను మరో 2 రోజులుండి వస్తాను. మా వాళ్లతో మాట్లాడినట్టే లేదు అని అంది లక్ష్మి. అన్నగారు, మీరు లక్ష్మిని 2 రోజులు విడిచి ఉండగలిగితే మా దగ్గర ఉంచి వెళ్ళండి. మీరున్న 2 రోజులు లక్ష్మి మీ ఇంట్లోనే పడుకుంది కదా. కాపురానికొచ్చాక లక్ష్మి పుట్టింటికంటూ రాలేదు అంది సుభద్ర. సరే, అలాగే కానివ్వండి. లక్ష్మి, వీలైనంత త్వరగా వచ్చేటప్పుడు ఉత్తరం రాయి, స్టేషన్కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రఘు. ఆ రోజు రాత్రి తండ్రిని తలచుకుని పోయిన తండ్రితో తను పోనందుకు తల్లి కుమిలిపోతూ ఉంటే లక్ష్మి తల్లిని ఓదారుస్తూ ఆమె దగ్గరే పడుకుంది. మర్నాడు లక్ష్మి తల్లిని అడిగింది, ఏంటమ్మా, మరి నాన్నగారు పోయినప్పటి నుంచి అంత దిగులు పడిపోయావు? ఏదో ఇంట్లో పనులు కల్పించుకుని చేస్తూ ఉంటే జ్ఞాపకాలంతగా బాధించవు కదా అని. ఈ మాటలు హాల్లో కూర్చుని తీరుబడిగా క్రితం 2 రోజుల న్యూస్ పేపర్లు చూస్తున్న సింహానికి, వంటింట్లో పనిచేసుకుంటున్న సుభద్రకి వినిపించాయి. ఆ ఇద్దరూ లక్ష్మితో పాటు అన్నపూర్ణమ్మ జవాబుకి ఎదురు చూశారు. కాసేపు అన్నపూర్ణమ్మ మాట్లాడలేదు. ఆ తర్వాత చాలా నెమ్మదిగా, నీకు తెలీదే లక్ష్మి, సింహం చాలా మారిపోయాడు. ఇప్పుడు పెత్తనమంతా వాడి పెళ్ళాంది. ఇంత బతుకు బతికి ఇవాళ దాన్ని బియ్యం 1 పావు పోసేదా 2 పోసేదా అని అడగనాదాన్ని ఇలా అడగకుండా పోస్తినా దాని మొగుడు సంపాదనంతా నేను తగలేస్తున్నాననుకుంటుంది అంది. ఆ మాటలు చెవులు రిక్కించుకుని వింటున్న సుభద్రకి వినపడ్డాయి. ఆ మాటలు వింటూనే ఆమె తారాజువలా లేచొచ్చి, నేనెప్పుడలా అనుకున్నానట, నాకు తెలియగడుగుతున్నాను, ఎప్పుడనుకున్నానట అని అన్నపూర్ణమ్మని నిలదీసింది. అన్నపూర్ణమ్మ కూతురు అక్కడే ఉండడం వల్ల కలిగిన నిబ్బరంలో, 2 నెలల క్రితం మా అన్నయ్య కుటుంబం వచ్చినప్పుడు మరో 2 రోజులుండి వెళ్ళండ్రా అన్నానని నువ్వు నాతో వెళతామన్న వాళ్ళని వెళ్ళలేకుండా పోషించడానికి మనం ఆస్తులేమీ రాసులు పోసుకుని కూర్చోలేదంటూ పోట్లాడలేదు అని సుభద్రని అడిగింది. నువ్వే చెప్పు లక్ష్మి, ఈ ఊరికి ఆసుపత్రి పని మీద, యూనివర్సిటీ పని మీద, కొత్తగా పెట్టిన కాల్టెక్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఎంతోమంది వస్తుంటారు. మన మీద ప్రేమతో ఎవరూ రారు. మీ మామయ్య గారు కాల్టెక్స్లో కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామని వచ్చారు. వచ్చిన పని చూసుకుని వెళతామన్నారు. ఇంకా 2 రోజులుండి వెళ్ళమని మీ అమ్మగారు బతిమలాడారు. ఆయనేమో అలాగేనని ఉండి వెళ్లారు. నాకు కోపం వచ్చింది. ఈ గొడ్డు రోజుల్లో మనమెంత, మన ఆస్తులెంత? నేను మాత్రం ఇంటికొచ్చిన చుట్టాల్ని పొమ్మడం లేదే, వెళతామన్న వాళ్ళని ఉండమన్నం ఎందుకని పోట్లాడాను అంది సుభద్ర. మా అన్నయ్య కుటుంబం, మిగిలిన బంధువులు ఒకటా? ముక్కు మీద వేలేసుకుంది అన్నపూర్ణమ్మ. ఆవిడ మాటలు విని నరసింగరావు లేచొచ్చాడు. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తానమ్మా. నా చిన్నప్పుడు అప్పటికింకా లక్ష్మి పుట్టలేదు. నరసమ్మత్త విజయనగరం వెళుతూ ఈ ఊళ్ళో దిగింది. అప్పుడు మన ఇంట్లో జరిగిన రాద్ధాంతం నా మనసులో బాగా ముద్రపడింది. నరసమ్మత్తెవరు అని సుభద్ర అడిగింది. మా చిన్నతాతగారి కూతురు.
మా తాతగారు బతికిన రోజుల్లో నరసమ్మత్తకి మా ఇంటి ఆడపడుచుగా మర్యాదలు జరిగేవి. ఆవిడ మా తాతగారు పోయిన 2 సంవత్సరాలకొకసారి మా ఇంటికొచ్చింది. అమ్మా, అత్త వెళ్ళిపోయాక మామతో నువ్వేమన్నావో గుర్తుందా? సంపాదించేవాడి తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇంటి చాకరీ చేసే ఆడదాని తల్లిదండ్రులు, తోబుట్టువులు తప్పించి మిగతా అందరూ దూరపు బంధువులే అన్న నిర్వచనం ఇచ్చావు. ఇవాళ సంపాదన నాది, చాకరీ సుభద్రది. అందుచేత నీ నిర్వచనం ప్రకారం మావయ్య ఇంటికి ప్రస్తుత పరిస్థితుల్లో దూరపు బంధువు. నాన్నగారు బతుకున్న రోజుల్లో ఇంటి పెత్తనం నీదైన రోజుల్లో దగ్గర బంధువు. నరసింగరావు ఆ విషయం గుర్తు చేశాక అన్నపూర్ణమ్మ నోరెత్తలేకపోయింది. ఆ మాటలన్న రోజున తన నొసటన వైదవ్యం రాసుందని అన్నపూర్ణమ్మ అనుకోలేదు. తను ముత్తైదుగానే పోతుందని, అందుకని తను బతుకున్నన్నాళ్ళు ఇంటి పెత్తనం తనదేనని భ్రమించింది. ఆ చౌక రోజుల్లో కనుక మీ అమ్మగారు అంతమందిని దగ్గర బంధువుల లిస్టులో వేశారు. ఈ రోజుల్లో అత్తగారికి, మామగారికి, మొగుడికి, పిల్లలకి చాకరీ చేసి మెప్పించగలిగితే అదే గొప్ప ఆడదానికి. తల్లిదండ్రులకి, పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టగలిగితే చాలు, మగాడు ధన్యుడే అంది సుభద్ర. సుభద్ర తన చుట్టూ తన వాళ్లకి నిర్వచనం చెప్పే చిన్న గీత గీసుకుంది. సుభద్ర తనతో ఇదంతా కావాలనే చెప్పిందని లక్ష్మి అనుకుంది. లక్ష్మికి చెయ్యాల్సిన విధాయకం తనకి లేదని లక్ష్మికి తెలియజెప్పడమే సుభద్ర అన్న మాటలకి లక్ష్యం. చూడు లక్ష్మి, ఇదేదో నిన్ను మనసులో పెట్టుకుని అన్నాననుకోగలవు. అది కాదు, పూర్వం రోజుల్లోలాగా ఆడపిల్లలు నెలల కొద్దీ పుట్టిళ్లలో ఉండడం ఈ రోజుల్లో జరగడం లేదు. ఎందుకు? రోజులు మారాయి కనుక. నేను నా పుట్టింటికి వెళుతున్నానా? నువ్వు మాత్రం ఎన్నిసార్లు ఇక్కడికి రాగలుగుతావు? వచ్చినా ఎన్ని రోజులు ఉండగలుగుతావు? నీకు కుదురుతుందా? కుదరదు. పూర్వం వాళ్ళకి కుదిరి మనకి కుదరడం లేదంటే అర్థం ప్రపంచంలో మార్పు వచ్చింది, పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అందరం ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఇదంతా నేను చెబుతోంది నువ్వు రాకూడదని కాదు. నువ్వు నాకు ఆడబడిచివే కాక స్నేహితురాలు కూడాను. అందుకని నువ్వెప్పుడు రాదలుచుకున్నా రావచ్చు, నీకు అధికారం ఉంది. నే రాదలుచుకుని రావడానికి, నువ్వు పిలిస్తే రావడానికి తేడా లేదు. ఇంట్లో ఏదైనా కార్యమైతే నేను పిలవనా? నువ్వు రావా? ఇప్పుడు పిలిస్తేనే కదా నువ్వు వచ్చింది. సుభద్ర అభిప్రాయం లక్ష్మికి స్పష్టంగానే తెలిసింది. ఏదైనా శుభకార్యం అంటూ జరిగితేనే తను పిలుస్తుంది, మిగిలినప్పుడు లక్ష్మి రాదలుచుకుంటే రావచ్చు. లక్ష్మి చర్చ పొడిగించలేదు. లక్ష్మి మరో 2 రోజులుండి హైదరాబాద్ వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ కూతుర్ని ఇంకా 2 రోజులు ఉండమనలేదు. సుభద్ర అన్న మాటలు లక్ష్మి మీద పనిచేస్తూనే ఉన్నాయి. విశాఖపట్నంలో నాకు ఏ అధికారం లేకపోతే పోని, హైదరాబాద్లో నా ఇల్లుంది, దానికి నేనే రాణిని. ఆ ఇంట్లో సర్వాధికారాలు నావే, అందులోకి ఎవరికీ ప్రవేశం లేదు. నేను మా ఆయన మాత్రం హాయిగా ఉంటాం అనుకుంది రైల్లో ప్రయాణం చేస్తున్న లక్ష్మి. లక్ష్మి హైదరాబాద్కి వెళ్ళాక 2 రోజులకి రఘుకి ఓ పోస్ట్ కార్డు వచ్చింది. అది జనవరి నెల 7వ తారీఖు. డియర్ రఘు, రేపు 10వ తారీఖున బెజవాడ నుంచి నేను మీ బావగారు హైదరాబాద్ వస్తున్నాం. మీ బావగారికి హైదరాబాద్లో మీటింగ్ ఉంది. వీలైతే స్టేషన్కి రా. నువ్వు స్టేషన్కి రాకపోయినా మేమింటికి రాకపోము. ఇంతే సంగతులు. ఇట్లు దుర్గా. పిఎస్, నేను రాసిన దాని ప్రకారం 10వ తారీఖున బెజవాడలో బయలుదేరుతున్నామో హైదరాబాదు చేరుతున్నామో నీకు అర్థం కాదట. హైదరాబాద్కి 10వ తారీఖు ఎక్స్ప్రెస్లో చేరుతున్నాం అని రాయమన్నారు మీ బావగారు. నువ్వు స్టేషన్కి రాకుండా ఎగ్గొడితే నేనే సరిగ్గా రాయలేదండి ఉత్తరం అంటూ నిన్ను సమర్థిస్తారట. బావమరుదులకి కుంటిసాకులు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వరాదట. ఉంటా దుర్గా. ఆ ఉత్తరంలో అధికార ధోరణి చూస్తుంటే లక్ష్మికి ఒళ్ళు మండిపోయింది. గతంలో చైనా వాళ్లు భారత భూభాగం మీద తమకి అధికారం ఉందంటే భారతీయులకి ఎలా ఒళ్ళు మండిపోతుందో అలా మండిపోయింది లక్ష్మి కొళ్ళు. అందులోనూ మేం వచ్చి మీ నెత్తిని దిగుతాం అని అంత నిర్మోహమాటంగా రాయడం అసలు నచ్చలేదు. ఎంతకు ఈ దుర్గ రఘు స్వంతక్క కూడా కాదు, పెత్తండ్రి కూతురు. దుర్గ భర్త రఘుని గురించి వెలుబుచ్చిన అభిప్రాయాల్లాంటివి. రఘు సింహం స్నేహితులైన సింహం దగ్గర రఘు వెలుబుచ్చాడు. దుర్గ ఇలాంటి ఉత్తరం రాయడం ఏ మర్యాద అనుకుంది లక్ష్మి. ఆవిడ కొన్ని రోజుల పాటు పిల్లలతోనూ భర్తతోనూ ఇక్కడ తిష్ట వేయబోతుందన్న విషయం స్పష్టంగానే ఉంది. తను వీళ్ళందరికీ ఎందుకని ఒళ్ళు విరుచుకుని వండి వార్చాలి? తను వార్చదు. వీళ్ళని ఏ హోటల్లోనో దింపమని రఘుకి చెప్పాలి. సుభద్ర అయితే ఇలాంటి పరిస్థితుల్లో అంతే చేస్తుంది. అయితే తను మరీ నిక్కచ్చి మనిషి కాదు కనుక వాళ్ళని ఓ పూట భోజనానికి పిలుస్తుంది అని కూడా లక్ష్మి ఆలోచించుకుంది. సాయంత్రం రఘు వచ్చి ఉత్తరం చూస్తుంటే లక్ష్మి తన అభిప్రాయాన్ని రఘుకి చెప్పింది. చా, అదేం బావుంది, దుర్గక్క రాకరాకొస్తుంటే అన్నాడు రఘు. ఎందుకు బావుండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏడాది క్రితం చైనా వాళ్లతో యుద్ధం వచ్చినప్పటి నుంచి ధరలు మండిపోతున్నాయి.
ఈ గడ్డు రోజుల్లో ఏం దగ్గర బంధువులని వీళ్ళని మన ఇంట్లో దింపుకోవాలి? పైగా ఇలా దింపుకుంటూ పోతే ఈ రాజధానిలో అంతెక్కడా? అందరినీ మనమెక్కడ దింపుకుంటాం? అయిన వాళ్ళనే దింపుకుంటాం. అయిన వాళ్ళకి నిర్వచనం? మనకి చేసేవాళ్ళు మనకైన వాళ్ళు, వాళ్ళకే మనం చేస్తాం. ఆవిడ మనకి చేస్తుందా? మనం బెజవాడ వెళితే నెత్తిమీద పెట్టుకుంటుంది. మనం వెళ్ళం కదా. ఎందుకు వెళ్ళాం? మనం పూర్వం వెళ్ళామా? అయితే ఎప్పుడూ మనమే ఇతరుల ఇళ్లకి ముందర వెళ్ళి తర్వాత వాళ్ళని మన ఇంటికి రానివ్వాలా? వాళ్ళు మనకెలాంటి మర్యాద చేశారో చూసి మనం దానికి తగిన రీతిగా తిరిగి మర్యాద చెయ్యాలా? అవును, వాళ్ళు అలాగే అనుకుంటే మనం వెళ్ళొద్దు. లక్ష్మి ఒక కోణంలోంచే చూస్తోంది. తను ఎవరింటికి వెళ్ళదు. వెళ్ళినా అక్కడ తన ఇంట్లోలాగా సుఖంగా ఉండదు కనుక వెళ్ళదు. అలాంటప్పుడు తను వెళ్ళి వాళ్ల ఇళ్లల్లో ఉండడానికి తను ఎప్పుడూ ఇష్టపడిన చుట్టాలకి తను చేయడం ఎందుకు? చూడు లక్ష్మి, మనకెంత ఎక్కువ బంధుబలగం ఉంటే అంత మంచిది కదా. మీరేమన్నా చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్న వసుదైక కుటుంబ సభ్యులా అని అడిగింది లక్ష్మి నవ్వుతూ. వాతావరణం కాస్త తేలిక పడింది. కాను, అందరూ నా వాళ్లు అనుకోగల విశాల హృదయం ఉంటే నేను మహాత్ముణ్ణే. అంతటి విశాల హృదయం లేదు నాకు. కానీ కేవలం నా పెళ్ళాం పిల్లలు మాత్రమే నా వాళ్లు అనుకోవడం నాకు నచ్చదు. తన వారెవరైనా దరిజార ప్రేమ మీర ఆదరించువారి అనురాగపు సంసారమాయే సంసారమని మన చిన్నప్పుడు ఓ పాట ఉండేది. అందర్నీ ఆదరిస్తే ఇల్లు గుల్లైపోతుంది. నువ్వా పాట సరిగ్గా వినలేదు. అందులో ప్రేమతో దరిచేరిన బంధువుల్ని మాత్రమే ఆదరించమనుంది, అందర్నీ కాదు. మన మీద ప్రేమతో వచ్చేవాళ్లు మనిల్లు గులచేరు, మనల్ని చేసుకోనివ్వరు. ఏమో బాబు, నాకు చిన్నప్పటినుంచి కూడా బంధువులంటే సదభిప్రాయం లేదు. నేను స్నేహితులతోనే ఎక్కువ కలవగలుగుతాను. స్నేహితుల్ని మనం ఏర్పరచుకోవచ్చు, బంధువుల్లా కాదు. నాకు సుభద్రతో వదినగారి కంటే స్నేహితురాలుగానే ఎక్కువ చనువు. మనకి స్నేహితుల విషయంలోనూ చాయిస్ లేదు. స్నేహితులు ఎన్నోసార్లు మన మీద బలవంతంగా రుద్దబడతారు. మనకి నచ్చకపోయినా వాళ్ళని భరించక తప్పదు. అసలు స్నేహితులే ఒక క్లాసు చదవడం వల్లనో ఒక పేటలో ఉండడం వల్లనో ఏర్పడతారు. వాళ్లల్లో ఎంతమంది బోరు కొట్టేవాళ్ళుండరు? మనకి తెలిసిన వాళ్ళంతా మన స్నేహితులని నేను అనడం లేదు. మనకి నచ్చిన వాళ్లే మన స్నేహితులు. అలాగే మనతో చుట్టరకం ఉన్నవారంతా మన బంధువులు కారు. మనకి నచ్చిన వాళ్లే మన చుట్టాలు, బంధువులు. అలాంటి వాళ్లతో రాకపోకలుంటేయేం? మనకి వాళ్ళు నచ్చిన చుట్టాలైన పాపానికి వాళ్ళని దూరంగా ఉంచాలా? పోనీ వాళ్లనే స్నేహితులు అనుకోరాదు? బంధువులంటే పెట్టిపోతలుంటాయి బాబు, అవంటే నాకు భయం. పెట్టిపోతలన్నవి మన సాంఘిక ఆచారానికి సంబంధించినవి. స్నేహితుల పెళ్లిళ్లకి, పుట్టినరోజులకే కాకుండా పరిచేస్తులింట్లో పేరంటాలకి కూడా శక్తున్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా మనం గిఫ్ట్లు తీసుకువెళ్లడం లేదు. అలాగే బంధువులతోనూ. లక్ష్మి మాట్లాడలేదు. మళ్లీ రఘుయ్ అన్నాడు, ఈ పెట్టిపోతల్లో ఒక సోషలిజం ఉంది. మా పెదనాయనమ్మ బతుకున్న రోజుల్లో మా ఇంటికి వస్తూ ఉండేది. మా ఇంట్లో చచ్చేలా అందరికీ చాకరీ చేసేది అభిమానంతో. మా నాయనమ్మేమో వాళ్ళక్కకి తనకున్న దానిలో బట్టలో, వస్తువులో, దినుసులో ఆవిడ వెళ్లేటప్పుడు ఇచ్చేది. వంట మనిషిని పెట్టుకుని ఆవిడ ఏమైనా ఇంటికి చేరేసిందేమోనని దిగులుతో చచ్చే కంటే అయిన వాళ్ళ నుండి ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయడం నయం కదూ. కొంచెం పచ్చగా ఉన్న వారు తమ పచ్చను పచ్చగా లేని బంధువులతో పంచుకోవడం సోషలిజం కాదా? అయితే ఇది బంధువుల మధ్య అమలు జరుగుతుంది కనుక ఒకళ్ళు పచ్చగా లేని పీడిత వర్గాలు దెబ్బతింటూ వచ్చాయి. అందరూ పచ్చగా ఉన్న ధనిక వర్గాలు మరీ ధనికులైపోయారు. అందుకని ఈ విధమైన సోషలిజం కాలక్రమేణా అప్రతిష్ట పాలైంది. మీ ఆలోచనలు వేరు, నావి వేరు. నా ఆలోచనలు నేను పుట్టిననాటి నుంచి పెరిగిన వాతావరణంలో నేను విన్న మాటలను బట్టి ఏర్పడ్డాయి. ఒకరి జోలికి సొంటికి పోకపోవడం, మన జోలికి ఇతరులెవరూ రాగలిగినంత చనువు ఎవరికీ ఇవ్వకపోవడం చేస్తే జీవితం చాలా సుఖంగా గడిచిపోతుందని నాకు అనిపిస్తోంది. మనమంటున్నావు, మనమంటే ఎవరు? నువ్వు, నేను, మన పిల్లలునా? అంటే మన తల్లిదండ్రులు మన లిస్టులో లేరు. మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకి తల్లిదండ్రులమైన మనల్ని వాళ్ళ లిస్టులోంచి తీసేస్తారు. కనుక వాళ్ళు మన లిస్టులో ఉన్నా వాళ్ళ లిస్టులో మనం ఉండం. ఇక మిగిలింది నువ్వు, నేను. ఇప్పుడు ఆలోచిద్దాం. నన్ను కన్న తల్లిదండ్రులు నా కుటుంబ పరిధిలోకి రారు. నేను కన్న పిల్లలు నన్ను వాళ్ల పరిధిలోకి రానివ్వరు. నాతో పుట్టి పెరిగిన వాళ్ళు నా వాళ్ళు కాదు. ఇంకా కేవలం నన్ను కొట్టుకున్న దానివి నువ్వు మిగిలావు. నువ్వు మాత్రం నా దానివని ఎందుకు అనుకోవాలి? నీ గొప్పతనం ఏమిటి? నా తల్లి కంటేనూ నా కొడుకు కంటేనూ నువ్వు దగ్గరదానివా? ఈ విధంగా ఆలోచిస్తే కేవలం నేను మాత్రమే నా వాణ్ణని అనుకోవాల్సి వస్తోంది. లక్ష్మికి ఏడుపు వచ్చింది. నేను మీదాన్ని కాదా? నా వాళ్ళందరినీ వదిలేసి మీరే నా సర్వస్వం అని నమ్మి వచ్చిన నేను మీకు పరాయిదాన్నా?
అంది లక్ష్మి ముక్కు ఎగబెలిస్తూ. వాదనలో ఉడుక్కోవడాలు లేవు, ఆటలో అరటిపండు. నేను చెప్పేదేమిటంటే, కుటుంబపు పరిధిని పెంచుకుంటూ పోతే నువ్వు చెప్పిన వసుదైక కుటుంబం వైపు ప్రయాణం చేస్తాం. తగ్గించుకుంటూ పోతే ఏదో ఒక రోజున నువ్వా నేనా అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఎప్పుడూ నేనే. అందుకని మనం మన పరిధిని తగ్గించుకుంటూ పోవడం నాకిష్టం లేదు. అలా అని పెంచుకుంటూ పోవడానికి నేను మహాత్ముణ్ణి కాను. అందుకనే ఈ రెండు విపరీతాలకి మధ్యనుండాలి మనం. అందుకని నేనంటే అభిమానం చూపించే నా వాళ్ళు అని నిర్వచించుకున్నాను. అంటే మీ దుర్గక్కయ్యకి మీరంటే అభిమానం అంటారు, లేక హైదరాబాదు వచ్చినప్పుడల్లా మీరంటే అభిమానం చూపిస్తుందంటారా అని అడిగింది లక్ష్మి పెంకిగా. రఘు నవ్వాడు. నవ్వి, లక్ష్మి, నీకొక కథ చెప్తాను విను. మా తాతగారు మా నాన్నగారి చిన్నప్పుడే పోయారు. మా పెదనాన్నగారు అంటే దుర్గా వాళ్ళ నాన్నగారు తను కష్టపడి చదువుకుని మెట్రిక్ పాస్ అయ్యారు. మెట్రిక్ పాస్ అయి ఉద్యోగంలో చేరి మా నాన్నగారికి ఇంటర్ దాకా చెప్పించారు. మా నాన్నగారు ఇంటర్ పాస్ అయి ఉద్యోగంలో చేరాక ఆయన ఉద్యోగం మానుకొని బిఏ చదివారు. ఆయన బిఏ పూర్తి చేసి ఉద్యోగంలో చేరి మా నాన్నగారిని ఎంఏ దాకా చదివించారు. మా నాన్నగారు యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ పీహెచ్డీ చేశారు. మా అమ్మ, మా దొడ్డమ్మ వాళ్లతో సహకరించబట్టి వాళ్లు పరస్పరం సహాయం చేసుకుంటూ ఇద్దరూ వృద్ధిలోకొచ్చారు. ఈ రోజుల్లో సోషల్ సెక్యూరిటీస్ అంటూ కొన్ని ఏర్పడ్డాయి. అందుకని బంధువులకున్న విలువ తగ్గింది. పూర్వం బంధువులు కష్టాలొస్తే ఆదుకునేవారు. ఇప్పుడు ఇన్సూరెన్సులు, ప్రావిడెంట్ ఫండ్లు ఉండడం వల్ల బంధువుల నుంచి ఆర్థిక సహాయం పొందవలసిన అవసరం తగ్గింది. అందువల్ల బంధువులంటే మనుషులు ధోరణులు మారాయి. మీ దుర్గక్కయ్యని హోటల్లో దింపమన్నానని ఎంత లెక్చరిచ్చారండి, మనింటికే తీసుకురండి అంది లక్ష్మి. 10వ తారీఖున లక్ష్మి, రఘు స్టేషన్కి వెళ్లారు. దుర్గని, ఆమె భర్తని కలుసుకున్నారు. పిల్లలేరి అని అడిగాడు రఘు. మా అత్తగారు చూసి పెడతామన్నారు అంది దుర్గ. సెకండ్ హనీమూన్ అన్నమాట అన్నాడు రఘు నవ్వుతూ. రఘు స్టేషన్ బయట తనింటికి టాక్సీ మాట్లాడబోతుంటే, మీ బావగారికి కంపెనీ హోటల్ బుక్ చేసింది, కారు పంపుతుంది అంది దుర్గ. మా ఇంట్లో దిక్కుండా అదేమిటి అని రఘు కోపంగా అడిగాడు. నువ్వే చెప్పావు కదా మాది హనీమూన్ ట్రిప్ అని. మరి మీ ఇంట్లో దిగితే ఇంక హనీమూన్ ఏమిటి నా మొహం? వంటిల్లు నాకు అప్పచెప్పి, అక్కయ్య, లక్ష్మికి పులిహోర చేయడం రాదు, అందుకని నా నోరు చచ్చిపోయింది, కాస్త పులిహోర చేయవా అంటూ నువ్వు మరదలను తీసుకుని వీధిలోకి చెక్కేస్తావు. మేమే వంటింట్లో ఉంటాం. నువ్వు బావగారు రోజు 10 గంటల వరకు చట్టాపట్టాలు వేసుకుని షికార్లు కొట్టరండి, అంతేగాని హోటల్లో దిగుతామంటే ఒప్పుకోను. మీటింగ్ ప్లేస్ హోటల్కి దగ్గర, వెళ్ళి రావడం సుఖం. 13వ తారీఖు మీ ఇంట్లో ఓ పూటండి మరీ బెజవాడ వెళతాం, సరేనా అంది దుర్గ. ఇంతలో కంపెనీ కారు వచ్చింది. దుర్గ, భర్త అందులో వెళ్ళిపోయారు. రఘు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. లక్ష్మి ఎక్కింది. చూసావా, అత్తగారులు పిల్లలను కూడా చూసి పెడతారు, అధికారం చేయడమే కాకుండా అన్నాడు రఘు దారిలో లక్ష్మిని ఉడికించే ఉద్దేశంతో. నేను అత్తగారుల విషయం మాట్లాడలేదు అంది లక్ష్మి. 12వ తారీఖు వచ్చింది. ఆ మర్నాడు దుర్గొస్తుంది. అందుకని రఘు దుర్గకి చీర కొనే ఉద్దేశంతో లక్ష్మిని తీసుకుని గద్వాల్ చీరల కొట్టుకు వెళ్ళాడు. దుర్గకి కొంటున్న విషయం లక్ష్మికి చెప్పలేదు. అక్కడ లక్ష్మి, ఈ రంగు నాకిష్టం లేదు అంది. నీకు కాదు చీర, దుర్గక్కయ్యకి అన్నాడు రఘు. ఇంటి దగ్గర ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే. ఇక్కడెందుకు చర్చ? కొట్లో చర్చించడం నాకిష్టం లేదు. అయితే పద, మళ్ళీ వద్దాం. రఘు చీర కొనకుండా బయటికి దారి తీశాడు. లక్ష్మిని ఎక్కించుకుని వాహనాన్ని ట్యాంక్ బండ వైపు పోనిచ్చాడు. జనవరి నెలవడంతో అక్కడ చలిగా ఉంది. జనం పలచగా ఉన్నారు. అక్కడ సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు అని రఘు అడిగాడు. దుర్గగారికి మనం అంత ఖరీదైన చీర ఇప్పుడు కొనాల్సిన అవసరం ఏమిటి? నాకు ఉద్యోగం అయ్యాక మా అక్కయ్య నా దగ్గరికి రావడం ఇదే మొదటిసారి. ఆ అక్కయ్యకి నేనంటూ ఎప్పుడూ ఒక్క చీర కొనలేదు. నాకు కొన్నారు కదా పాపం. ఈ సంవత్సరంన్నరలో కొనలేదా? కట్టుడు చీరలు కొన్నారు. ఖరీదైన చీరలు నీకే ఓ 50 ఉన్నాయన్న ఉద్దేశంతో కొనలేదు. పెళ్ళయ్యాక కొనని మాట నిజమే అయినా పెళ్లికి ఖరీదైన చీర కొన్నాను కదా. పెళ్లికి కొన్న చీరని ఎన్నింటిలో లెక్క పెడతారు అని అడిగింది లక్ష్మి. ఎన్నింట్లో పెట్టాను అని ఆశ్చర్యంగా అడిగాడు రఘు. పెళ్లిలో పెళ్లికూతురికి పెట్టే 5 చీరల్లో ఒకటిగా పెట్టారు కదా మీ వాళ్ళు దాన్ని. మేము నీకు 5 చీరలు పెడతామని అన్నామా? రఘు ఇంకా ఆశ్చర్యపోయాడు. అనాలేమిటి, ఆనవాయితీ లేదు? ఉందా? ఉందని ఎవరు చెప్పారు? సుభద్ర, మా అమ్మ, నా స్నేహితురాళ్ళు. ఇంకా ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. బతికించారు. రఘుకి లక్ష్మి అమాయకత్వం మీద జాలి చోటు చేసుకుంది. వినులక్ష్మి, కొందరు మగ పెళ్లివారు పెళ్లికొడుక్కి రిస్టు వాచి
పట్టుబట్టలు, ఉంగరం, వెండి కంచం, వెండి చెంబు, వెండి గ్లాసు, 3-4 సూట్లు, హనీమూన్కి వెళ్లడానికి టిక్కెట్లు, 10,000 కట్నం అంటూ ఓ పెద్ద జాబితా చదువుతారు. అందుకని మన వాళ్లు ఆనవాయితీలు అనేవి ఏర్పరిచారు. అవి 2 పక్షాల వారికి రక్షణ కల్పిస్తాయి. ఇన్ని వసూలు చేసిన వాళ్ళ నుంచి అంతకింత ఆడపిల్లకు పెట్టించడంలో ఒక భాగమే ఈ 5 చీరల భాగవతం. అయితే ఆనవాయితీల్లో ఒక తమాషా లేకపోలేదు. అదేమిటంటే ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళకి రావలసినవే గుర్తుంచుకుంటారు. మీ వాళ్ళు నీకు ఇవ్వవలసిన జాబితాలో ఎన్నిచ్చారంటావు? మీ వాళ్ళు అడుగుంటే మా వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు. మీ వాళ్ళు కూడా మమ్మల్ని 5 చీరలు పెట్టమని అడగలేదు. మీకా మాత్రం తెలుసుననుకున్నారు. మీరు పెట్టినవి కూడా 5 ఉన్నాయి. అదేదో కాకతాళీయంగా జరిగింది. కానీ అందులో ఒకటి మాత్రం నేను అభిమానంతో 200 పెట్టి కొన్నాను. పోనీ అలాగే అనుకున్నా. మరి పెళ్ళయ్యాక ఒకటి కొనలేదేం? పెళ్ళైన ఏడాది 2 కొన్నాను. అవి నూలువి. వెడ్డింగ్ యానివర్సరీకి కొన్నది అది టెర్లింది. నీ పుట్టినరోజుకు కొన్నది అది కాశ్మీర్ సిల్కు. ఇవన్నీ చీరలు కావా? మీరు మనకి పెళ్ళయ్యాక ఒకటైనా గద్వాల చీర కొన్నారా? లేదు. నాకు కొనకుండా ఇతరులకు కొనడం తప్పేనా? తప్పే. ఎప్పుడు దిద్దుకుంటారు? ఉగాదికి. అయితే కొట్టుకు పదండి. రేపొద్దున్నే దుర్గగారు వస్తారు కూడాను. ఆవిడికి పెట్టడానికి చీరలేదు. ఇద్దరూ లేచారు. బజారుకు వెళ్లి ఓ చీర, రవిక గుడ్డ కొని ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రి పడుకునేటప్పుడు రఘు గుండెల మీద రాస్తూ, మా అన్నయ్య కూడా మీరు దుర్గ మీద చూపిస్తున్న అభిమానం నా మీద చూపించాలనిపించింది. కానీ నాది తీరని కోరిక. అందుకనే మీరు దుర్గగారికి చీర కొంటానని అనగానే నాకు కలిగిన మొట్టమొదటి భావం అసూయ. అందుకని అలా వాదించాను. ఏమనుకోకండి, దుర్గగారంటే నాకు ఇష్టమే. ఆవిడ మన పెళ్లికి రికార్డు ప్లేయర్ ఇచ్చింది కూడాను అంది. రఘు లక్ష్మిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. వెర్రిపిల్ల, ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే. మీ అన్నయ్య కొడుక్కి నువ్వు మాత్రం ఏమన్నా ఇచ్చావా? సుభద్రకిచ్చావు. హైదరాబాద్ ద్రాక్ష అయినా కొనిచ్చావా మీ అన్నయ్యకి? లేదు కదా. వాళ్ళు ఇవ్వలేదు. తిరిగి ఏమీ పొందలేదు చెల్లు అన్నాడు రఘు. 13వ తారీఖు పొద్దున్న లక్ష్మి, రఘు లేచి భోగి తలంట్లు పోసుకునేసరికి దుర్గా ఆమె భర్త వచ్చారు. వదినగారు, తలంటు మీరు పోసుకుని అన్నయ్య గారికి పోయండి. కుంకుడుకాయలున్నాయి అంది లక్ష్మి. అన్నీ హోటల్లోనే అయ్యాయి, కాఫీ టిఫిన్లతో సహా అంది దుర్గా. మీ వదిన స్నానం చేసినా చేయనట్టుంటుంది. నన్ను చూస్తే స్నానం చేశానని పోల్చుకునుందు అన్నాడు దుర్గ భర్త. మా అక్కయ్య స్నానం చేయకపోయినా చేసినంత శుభ్రంగా ఉంటుంది. లక్ష్మికి వాళ్ళ అన్నగారిని చూస్తేనే అనుమానం కలిగింది అన్నాడు రఘు. హాస్యాలకేం గాని వంట పని మొదలు పెడదామా లక్ష్మి అంటూ దుర్గ వంటింట్లోకి దారి తీసింది. వంట లక్ష్మిని చేయనిచ్చి దుర్గ పై పని అందుకుంది. కూరలు తరిగిచ్చింది, బియ్యం బాగు చేసింది. వంట చేసిన కీర్తి పూర్తిగా లక్ష్మికే దక్కింది. 11 గంటలయ్యాక, రఘు, వంటవాసనకి మీ బావగారి నోరూరి ఆగలేకపోతున్నారు. భోజనం చేద్దామా మరి అంటూ దుర్గ కంచాలు మంచినీళ్లు పెట్టింది. భోజనాలయ్యాక పెద్ద పండుగకైనా ఇంటి దగ్గర ఉండకపోతే పిల్లలు బాధపడతారని చెప్పి దుర్గా ఆమె భర్త ప్రయాణం కట్టారు. రఘు, లక్ష్మి అభ్యంతరం చెప్పడానికి తావివ్వకుండా దుర్గకి కొన్న బట్టలు పెట్టింది లక్ష్మి. ఆ పైన రఘు, లక్ష్మి వంగి ఆమెకు ఆమె భర్తకు నమస్కరించారు. మరుసటేడికి మేనకోడల్ని కనండి అంటూ దుర్గ దీవించింది. వెళుతూ వీలు చూసుకుని బెజవాడ రండి అని వాళ్ళిద్దరినీ ఆహ్వానించింది దుర్గ. ఆవిడ ఆప్యాయతకి లక్ష్మి కరిగిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక, చూసావా అక్కయ్య, బావ మనమెక్కడ కష్టపడిపోతామో అని మనింట్లో ఒక్క పూట కంటే ఉండలేదు. ప్రేమగల బంధువుల పద్ధతి అంతే అన్నాడు రఘు. లక్ష్మి అవునన్నట్టు చూసింది.